ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 25వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి నా అవగాహన మేరకు ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో గురుగ్రహం, అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 11వ స్థానంలో రవి, శని, బుధ గ్రహాలు, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం మేషరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అది రాశిలో గురువు ఉండడం అనేది ఒక శుభదాయకం అయితే, అలాగే ఈ రాశిని శని, కుజ గ్రహాల ద్వారా దృష్టి చూపబడుతుంది. కనుక ఈ పద్ధతిని బట్టి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి వస్తుంది. అయితే సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరిగినా తొందరపాటు నిర్ణయాలుగాను, అలాగే కొంచెం దూకుడు స్వభావంగాను ఉంటాయి. అలాగే అనుమానాస్పదంగా ఉండే పద్ధతిని ఎక్కువగా అవలంబించే పరిస్థితి ఉంటుంది. అయితే అంటే ఏ నిర్ణయం అయినా కానీ పటిష్టంగా గట్టిగా నిర్ణయం తీసుకోకుండా చేయాలన్నా వద్దా అన్నట్టుగా నిదానంగా ఆలోచన చేసి అట్లా అట్లా అని శని దృష్టి వల్ల కొంత అనుమానాస్పదంగాను, అలాగే కొంచెం దూకుడుగా, అలాగే చేయాలి అనిపించిన తర్వాత ఇక వేగంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా చేయటం, ఇట్లా 2 విధాలుగా కూడా అది అనుకూలంగా లేదు. కాబట్టి ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ కొంత మధ్యస్థమైన ఫలితాలనే ఊహించవచ్చు. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం దూకుడు స్వభావంతో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సరిగ్గా సక్రమంగా ఆలోచన చేయని అర్థం. అలాగే ఎవరిదైనా సలహా తీసుకొని, పెద్దల సలహా తీసుకొని కొత్త నిర్ణయాలు, కొత్త ముఖ్యమైన బాధ్యతలు, ముఖ్యమైన విషయాల్లో మాత్రం ఈ పెద్దల సలహా తీసుకొని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచనగా కనబడుతుంది. అలాగే ధనస్థానానికి అనుకూలమైన స్థితి ఉంది. కానీ ఆ ధనస్థానాధిపతి దశమంలో ఉండడం అనేది ఒక ఉపయోగం అయితే, కుజునితో కలిసి ఉండడం అనేది మరొక తక్కువ స్థితి. కాబట్టి ఇది అన్నీ కలిపితే ఒక భూముల ద్వారాను లేకపోతే రెంటల్స్ ద్వారాను వచ్చే ధనం అయితే బాగానే ఉంటుంది. అలాగే రెగ్యులర్గా ఉద్యోగ స్థితిని బట్టి వచ్చే ఆదాయం, వ్యాపార స్థితిని బట్టి వచ్చే ఆదాయం, ఇలాంటివన్నీ అనుకూలంగానే ఉంటాయి. కాకపోతే కొత్తగా ప్రయత్నం చేసి ఏదన్నా కొత్త విషయాల్లో నుంచి ధనం రావాలి అంటే కొంచెం కష్టం అవుతుంటుంది. అలాగే సంబంధించిన విషయాల్లో రుణాలు ఇవ్వడం, వడ్డీల నిమిత్తం అని అలా రుణాలు తీసుకోవడం చేయాల్సి వస్తుంటుంది. అయితే దాంట్లో కూడా అంత పూర్తి అనుకూలత అయితే లేదని తెలుస్తుంది. అయితే సాధారణంగా ధనయోగాలు ఉన్నాయి. కొంచెం ఎక్స్పెక్టేషన్, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళకి
ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం కొత్త కొత్త ఆలోచనలు కొత్తగా ఆశించటం అనేది చేయకుండా ఉంటేనే మేలు. అదే ఇదే వారంలో రుణాలు ఇవ్వడం తీసుకోవడం కూడా చేయకుండా ఉంటే మంచిదని సూచన. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి కొంత అనుకూలత బాగానే ఉన్నది. పబ్లిక్ వ్యవహారాలన్నీ కూడా చక్కగానే చేయగలుగుతారు. అందరితోటి కలివిడిగానే ఉండగలుగుతారు. అయినప్పటికీ కూడా దాంట్లో ఎక్కడో ఒక చోట చిన్న చిన్న అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ శాతం అనుకూలతనే ఉన్నదని తెలుస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు అంత పూర్తి అనుకూలత అయితే లేదు. రాశ్యాతు పంచమంలో సింహరాశిలో చంద్రుడు ఉండడం అనేది ఒకటి. చతుర్థాధిపతి పంచమంలోకి వెళ్ళి ఉన్నాడు కాబట్టి అది కోణంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు అనుకూలత ఉన్నది. అలాగే రాశ్యాధిపతి రాశిని వీక్షించడం కూడా జరుగుతోంది. కాబట్టి అంటే చతుర్థాధిపతిని పంచమాధిపతి దృష్టి ఉండటం, అదే ఈ రాశికి పంచమాధిపతి సంబంధంగా అనుకూలత ఉంటుంది. కాబట్టి కొంతవరకు అంటే కొత్త ప్రయత్నం కాకుండా మనం గతంలో చేసినటువంటి అగ్రిమెంట్లు, గతంలో చేసినటువంటి విషయాల గురించి అయితే అనుకూలంగా ఉన్నట్టే. కాబట్టి కొత్త ప్రయత్నాలు, కొత్త యోగాలు, కొత్త ఆలోచనలు మాత్రం అనుకూలత లేదు. జరుగుతున్నటువంటి రన్నింగ్లో ఉన్న మ్యాటర్స్ అన్నిటికీ కూడా అనుకూలత ఉంటుంది. కాబట్టి అగ్రిమెంట్ పాతదా కొత్తదా అని చూసుకుంటే కొత్త అగ్రిమెంట్లు అయితే అంత అనుకూలంగా లేదని తెలుసుకోవాలి. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయని అర్థం. అలాగే విద్యాస్థానం బాగుంది, విద్యల్లో రాణిస్తారు, విద్యల్లో కీర్తి గౌరవాలు దొరుకుతాయి, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, బాగానే ఆలోచన చేయగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశంగానే ఉంది. విద్యార్థులు విద్యల్లో రాణిస్తారు, అనుకూలంగా ఉన్నది. అలాగే ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే అంత పెద్ద ప్రతికూలత ఏమీ ఉండదు, కానీ బడలిక, అలసట అనే మాటలు వాడవలసి వస్తుంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కూడా ఇచ్చి పుచ్చుకోవటాలు వద్దని ఇందాకనే చెప్పుకున్నాం. కాబట్టి ఈ వారంలో కొంత రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వడం తీసుకోవడం అనేది చాలా తక్కువగా అవసరం అయితే తప్ప అట్లాంటి పరిస్థితికి అట్లాంటి ఆలోచనలు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే మిత్రులు అనుకోకుండా మాట మనస్పర్ధలు, మరి మాటని అపార్థం చేసుకోవడం అలాంటి పరిస్థితి ద్వారా కొంచెం మిత్ర సంబంధమైన విషయాల్లో అనుకోకుండా శత్రుభావాలు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు వల్లనే కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. అయితే అది ఆ మాట కూడా అహంభావంతో, అభిజాత్యంతో మాట్లాడే విషయంలో మాత్రం వస్తుంటుంది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంత వివరంగా ఆలోచన చేసుకోమని చెప్పబడుతుంది. అలాగే సప్తమ విషయం కూడా గురువు దృష్టి ఉంది కాబట్టి సప్తమ కార్యం సిద్ధిస్తుంది. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు, అది అనుకూలంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉంటుంది, అనుకూలత ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వాములైన అది అనుకూలమైన స్థితిగతులే ఉంటాయని తెలుస్తుంది. అలా మనం పెట్టిన పెట్టుబడులు, కొత్తగా డిపాజిట్లు ఏమైనా చేయాలనుకున్నా ఇలాంటి విషయాలకి ఇది అనుకూలమైన పరిస్థితి కాదు. కొత్తగా ఈ వారంలో ఏది నిర్ణయాలు తీసుకోవద్దనుకున్నాం కాబట్టి గృహ వాహన యోగాదులే కాకుండా స్థలాలు, భూములు, మరి డిపాజిట్లు ఇలాంటివన్నిటికి కూడా ఇది మంచి సమయం కాదని తెలుస్తుంది. ఈ సమయంలో డిపాజిట్లు చేసుకుంటే అంటే మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని భావన. అలాగే గృహ వాహనాలు కూడా ఈ వారం తీసుకుంటే అంత అనుకూలం కాదు. ఈ వారం కొత్తగా అగ్రిమెంట్ మాత్రం చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే భాగ్యస్థితి బాగుంది. భాగ్యం అంటే గౌరవం, మర్యాద, మరి ఆర్థిక స్థితి గతులు, గతంలో ఉన్న స్థితిగతుల్ని కొనసాగింపుగా ఉంటుంది. అయితే కొత్తగా మాత్రం వచ్చి చేరేది ఏమి ఉండదు, కానీ ఒక మర్యాద గౌరవంతో ఆర్థిక పరిస్థితి గట్టిగానే ఉంటుంది. ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలత ఉంటుంది. దాంట్లో కొంత అనుకూల వాతావరణంతో పాటు మనం
అక్కడ కూడా పక్క ఉన్న వాళ్ళతోటి కానీ లేకపోతే ఆఫీసర్లతో కానీ పెద్దలతో కానీ వ్యాపార రీత్యా వచ్చే కస్టమర్స్ తోటి కానీ మాట తీరులో సరిగా లేకపోతేనే ఇబ్బందులు వస్తాయి. మాట తీరు ఈ వారం కొద్దిగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు కొంచెం మాటలు సౌమ్యంగా ఉంటే బాగుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా మాట్లాడటం, అనుకూలమైన వాతావరణాన్ని చూసుకోవటం బాగుంటుంది. ఉద్యోగ స్థితిలో పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ మాటల వల్ల ఇబ్బంది వచ్చి అనుకోకుండా వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం చేసిన పనులన్నీ కూడా సక్రమంగా వెళ్ళిపోతున్నాయి కదా అని ఒకటికి రెండు చేయటం మంచిది కాదు. అంటే ఒక పని ఒకసారి చేసిన పని సక్సెస్ అయిందని చెప్పి మరలా చేయాలనుకోవటం తప్పు అవుతుంది. అంత అనుకూలమైన లాభసాటైన వ్యవహారాలు అయితే లేవు. ముఖ్యంగా ఈ జూద ప్రక్రియ సంబంధించినటువంటి విషయాల్లో, అంటే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు మొదలైన విషయాల్లో అంత పూర్తి అనుకూలత లేదు. అటువంటి వాతావరణంలో కానీ అటువంటి చోట ధనం పెట్టడం అంత లాభదాయకంగా ఉండదు. ఖర్చులు సాధారణంగా ఉంటుంటాయి, పెద్దగా ఇబ్బందికరమైనది కాదు. కానీ గొప్పల కోసం చేసే ఖర్చులు మాత్రం తగ్గించుకుంటే బాగుంటుంది. కొంత అనవసరమైన వ్యయం కూడా గొప్పల వల్ల చేయాల్సి వస్తుంటుంది. అది ఈ వారం కొద్ది కంట్రోల్గా ఆలోచన చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ యోగాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.